అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీరామదూతాయ నమః. ఓం హం హనుమతే నమః. ప్రియమైన వృశ్చిక రాశివారికి ఈరోజు మనం తెలుసుకోబోయేది 2026 ఫిబ్రవరి 17 మంగళవారం, 18 బుధవారం, 19 గురువారం, 20 శుక్రవారం రాశిఫలాలు. మీ జీవితంలో జరిగే చిన్న మార్పులు కూడా పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ప్రతి మాట మీకోసం, ప్రతి సూచన మీ శ్రేయస్సు కోసం. మీరు మా వీడియోలను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకోసం ఎంతో ప్రోత్సాహం, ఎంతో ఆనందం. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. కామెంట్లో భక్తితో ఓం నమఃశివాయ అని టైప్ చేయండి. ఓం. మీ అభిమానం, మీ విశ్వాసమే మా శక్తి. ధన్యవాదాలు. జై శ్రీరామ్. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో మొదటగా అనుభూతి అయ్యేది ఆటుపోట్లు. మీరు ఏ పని ప్రారంభించినా అది మీరు ఊహించిన వేగంలో ముందుకు సాగకపోవచ్చు. ఒక పని కోసం మీరు చేసిన ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోవడం వల్ల మనసులో నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిందేమిటంటే, ఆలస్యం అనేది అపజయం కాదు, అది సమయం మిన్ను పరీక్షించే విధానం మాత్రమే. ఈ సమయంలో గ్రహస్థితులు మనిషి సహనాన్ని పరీక్షించే విధంగా పనిచేస్తాయి. మీరు మీ జీవితంలో ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తూ ఉండొచ్చు. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత లక్ష్యాలు. ఈ బాధ్యతలన్నీ ఒకేసారి భారంగా అనిపించే దశ ఇది. ఒక పని పూర్తవుతుందని అనుకుంటే మరో అడ్డంకి ఎదురవుతుంది. ఒక సమస్య పరిష్కారమవుతుందని భావిస్తే మరో కొత్త సందేహం తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో మనసులో రెండు భావాలు పోటీపడతాయి. మొదటిది, ఎందుకు నా జీవితంలోనే ఇన్ని ఇబ్బందులు? రెండోది, ఇది కూడా గడిచిపోతుంది. ఈ రెండింటిలో మీరెంచుకునేది మీ మానసిక స్థితిని నిర్ణయిస్తుంది. కాలం ప్రతి ఒక్కర్నీ ఒక దశలో పరీక్షిస్తుంది. వృశ్చిక రాశివారు సహజంగా బలమైన మనస్తత్వం కలిగి ఉంటారు, కాని లోపల చాలా సున్నితమైన భావాలుంటాయి. అందుకే ఆటుపోట్లు వచ్చినప్పుడు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఆందోళన పెరుగుతుంది. ఈ దశలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని మీ ఆలోచనలను నియంత్రించడం. ఒక పని ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు ఆ పనిపై మరింత స్పష్టతతో ప్రణాళిక రూపొందించాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులపై అసహనం ప్రదర్శించడం, మీపై మీరే అనుమానం పెట్టుకోవడం ఇవన్నీ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి. ఆటుపోట్లు మీ జీవితానికి ఒక దిశను చూపుతాయి. మీరు ఎక్కడ తడబడుతున్నారో, ఎక్కడ మీ శక్తి వృధా అవుతోందో, ఎక్కడ మీ నిర్ణయాలు బలహీనంగా ఉన్నాయో అవే తెలియజేస్తాయి. ఈ సమయంలో ప్రతి చిన్న అడ్డంకిని ఒక పాఠంగా చూడాలి. మీరు ఓర్పుతో నిలబడితే అదే ఆటుపోట్లు భవిష్యత్తులో మీకు బలంగా నిలుస్తాయి. మనిషి జీవితంలో శారీరక కష్టాల కంటే మానసిక గాయాలు ఎక్కువగా బాధిస్తాయి. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కొంతమంది మాటలు, ప్రవర్తనలు అవమానంగా అనిపించవచ్చు. మీరు చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం, మీపై అనవసర విమర్శలు రావడం వంటి సంఘటనలు ఎదురయ్యే సూచనలున్నాయి. అవమానమనిపించే ప్రతి సందర్భం నిజంగా అవమానం కాకపోవచ్చు. కొన్నిసార్లు అది ఇతరుల అపార్థం మాత్రమే. కాని వృశ్చిక రాశివారి స్వభావం ప్రకారం గౌరవం, ఆత్మగౌరవం చాలా ముఖ్యమైనవి. అందుకే చిన్న విషయమూ మనసులో పెద్ద గాయంలా మిగిలిపోతుంది. ఒక మాట, ఒక చూపు, ఒక నిర్లక్ష్యం ఇవన్నీ లోపల బాధను కలిగిస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిందేమిటంటే, ఇతరుల మాటలతో మీ విలువ మారదు. మీరు ఎవరో, మీ శక్తి ఏమిటో, మీ నైజం ఎలా ఉందో మీరు తెలుసుకోవాలి. ఒకరు మిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు మీపై నమ్మకం కోల్పోతే అదే నిజమైన నష్టం. ఈ కాలంలో ఒక ముఖ్యమైన సూత్రం, స్పందించే ముందు ఆలోచించాలి. అవమానంగా అనిపించిన ప్రతి సందర్భానికి వెంటనే ప్రతిస్పందించడం మంచిది కాదు. ఆ క్షణంలో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో చెప్పిన మాటలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి. కొన్ని అవమానాలు మీకు జీవిత పాఠాలవుతాయి. అవి మీలో ఉన్న బలహీనతలను గుర్తుచేస్తాయి. కొన్నిసార్లు అవి మీన్ను మరింత పరిపక్వుడిగా మారుస్తాయి. మీరు మౌనం పాటించినప్పుడు, సమయం మీకు అనుకూలంగా మారినప్పుడు అదే పరిస్థితి మీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. మనసులో బాధ ఉన్నప్పుడు ఒక చిన్న ఆచరణ, మీకు ఇష్టమైన పని చెయ్యండి. ప్రార్థన, సంగీతం, ధ్యానం, నడక ఏదైనా. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ఈ దశలో అత్యంత ముఖ్యం. కుటుంబం మనిషికి ఆశ్రయం,
కాని కొన్నిసార్లు అదే కుటుంబం మనసుకు భారంగా అనిపించే పరిస్థితులొస్తాయి. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. అభిప్రాయ భేదాలు, అర్థం చేసుకోలేకపోవడం, మాటల్లో గట్టితనం ఇవి ప్రధాన కారణాలు కావచ్చు. వృశ్చిక రాశివారు తమ భావాలను లోపలే దాచుకునే స్వభావం కలిగి ఉంటారు. బయటకు చెప్పకుండా ఉండడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఒక చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మాట్లాడే తీరు చాలా ముఖ్యం. కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు ముందుగా చేయవలసింది ఆ పరిస్థితిని ప్రశాంతంగా విశ్లేషించడం. ఎవరు తప్పు చేశారన్నది కాకుండా సమస్య ఎలా పరిష్కారం అవుతోందన్నదే ముఖ్యమైనది. అహంకారం, గట్టితనం, గత విషయాలను లాగడం ఇవి సంబంధాలను దెబ్బతీస్తాయి. ఈ కాలంలో ఒక మంచి పద్ధతి పెద్దల సలహా తీసుకోవడం. అనుభవం ఉన్న వ్యక్తుల మాటలు చాలాసార్లు సరైన దిశ చూపుతాయి. కుటుంబంలో శాంతి కాపాడుకోవడం అంటే కేవలం గొడవలు లేకపోవడం కాదు, పరస్పర గౌరవం, సహనం, వినగలగడం కూడా అవసరం. చిన్న సర్దుబాట్లు పెద్ద శాంతికి దారితీస్తాయి. మీరు కొంచెం తగ్గితే సంబంధం నిలుస్తుంది. మీరు క్షమిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ బంధాలు జీవితంలో అత్యంత విలువైనవని గుర్తుంచుకోవాలి. సమాజంలో మనిషి ప్రవర్తనను అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కొంతమంది మీ గురించి తప్పుగా భావించే అవకాశం ఉంటుంది. మీ చర్యలను అపార్థం చేసుకోవడం, మీ నిశ్శబ్దాన్ని కహంకారంగా చూడడం, మీ దూరాన్ని నిర్లక్ష్యంగా భావించడం ఇవి జరగవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం మీ మార్గాన్ని మీరు నిలబెట్టుకోవడం. ప్రతి అపార్థానికి వివరణ ఇవ్వడం అవసరం లేదు. మీ పని, మీ నడవడిక, మీ నిజాయితీ ఇవే మీ సమాధానం కావాలి. సమాజంలో గౌరవం సమయం తీసుకుంటుంది. కొన్నిసార్లు అపార్థాలు మిన్ను బలంగా తయారుచేస్తాయి. మీరు మీ విలువను మీలోనే గుర్తించాలి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు చేయవలసింది మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం. అనవసర చర్చలు, వివాదాలు, నిరూపణలు ఇవి మీ శక్తిని వృధా చేస్తాయి. సమయం మారినప్పుడు నిజం వెలుగులోకి వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు మనిషి దైవాన్ని ఎక్కువగా గుర్తుచేసుకుంటాడు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఎదుర్కొన్న ఇబ్బందుల మధ్యలో కూడా ఒక దివ్యమైన ఆశాభావం కనిపిస్తుంది. దైవ విశ్వాసం అనేది కేవలం ప్రార్థన కాదు, అది మనసుకు ధైర్యం. మీరు నియంత్రించలేని విషయాలను దైవానికి అప్పగించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థనలు, ధ్యానం, సత్సంగం ఇవి మానసిక బలమిస్తాయి. భగవంతుడి కరుణ అనేది అద్భుత సంఘటనల రూపంలో మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన ఆలోచన రావడం, సరైన వ్యక్తి కలవడం, సరైన మార్గం కనిపించడం ఇవన్నీ దైవ అనుగ్రహ సూచనలు. ఈ దశలో మీరు గుర్తుంచుకోవలసింది కష్టకాలం శాశ్వతం కాదు, అవి మార్పుకు సూచనలు మాత్రమే. విశ్వాసం, సహనం, ధైర్యం ఇవే మీకు నిజమైన రక్షణ. దైవంపై నమ్మకం ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. పరిస్థితులు మారకపోయినా మీరు వాటిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. అదే నిజమైన దైవకరుణ. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆర్థికపరంగా కొన్ని ఒత్తిడులు కనిపించవచ్చు. డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఊహించని ఖర్చులు రావడం, ఇప్పటికే ఉన్న బాధ్యతలు మరింత భారంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. కాని ఈ దశను కేవలం ఇబ్బంది అని మాత్రమే చూడకూడదు. ఇది మీ ఆర్థిక అలవాట్లను సరిచేసుకునే, భవిష్యత్తుకు బలమైన ప్రణాళికలు రూపొందించుకునే ఒక ముఖ్యమైన కాలం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనిషి మొదటగా అనుభవించే భావం భయం. ఇక ఎలా అనే ఆందోళన సహజం. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసింది ప్రతి ఆర్థిక ఒత్తిడి ఒక హెచ్చరిక మాత్రమే, అంతం కాదు. మీరు ఖర్చులను పరిశీలించే అవకాశం ఇది. అవసరమైనవి, అవసరం లేనివి మధ్య తేడా తెలుసుకునే సమయం ఇది. ఈ సమయంలో వృశ్చిక రాశివారు ఒక ముఖ్యమైన చర్య తీసుకోవాలి. ఖర్చుల నియంత్రణ. చిన్న మొత్తాలైనా లెక్కలో పెట్టడం, అనవసర వ్యయాలను తగ్గించడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు నిలవకపోవడం వెనుక అనేక చిన్న కారణాలు ఉంటాయి. అవి గుర్తించగలిగితే సమస్యలో సగం పరిష్కారమవుతుంది. ఇది ఆదాయాన్ని పెంచే ఆలోచనలు ప్రారంభించడానికి కూడా మంచి సమయం. మీ నైపుణ్యాలను గుర్తించండి. అదనపు ఆదాయం కోసం చిన్న అవకాశాలను పరిశీలించండి. పెట్టుబడుల్లో తొందరపడకుండా ఆలోచనతో ముందుకు సాగాలి. ఈ కాలం మీకు డబ్బు విలువను మరింతగా అర్థం చేయిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. పరిస్థితులు తాత్కాలికం. సరైన ప్రణాళిక, సహనం, క్రమశిక్షణ
ఇవి ఉంటే భవిష్యత్తులో స్థిరత్వం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో అన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. బయట పరిస్థితులు మారుతూనే ఉంటాయి. కాని అంతరంగ శాంతి అనేది మనసులో పుట్టే స్థితి. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఒక గొప్ప అనుభవం. లోపల ప్రశాంతత కోసం తపన పెరగడం. మీరు గతంలో ఎదుర్కొన్న అనుభవాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ కలిసి మనసును అలసటకు గురిచేస్తాయి. ఈ దశలో మీరు కొంత సమయం మీకోసం కేటాయించడం చాలా అవసరం. నిశ్శబ్దం, ధ్యానం, ప్రకృతి మధ్య గడిపే క్షణాలు ఇవి మానసిక శక్తిని పునరుద్ధరిస్తాయి. అంతరంగ శాంతి అనేది సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా మనసు స్థిరంగా ఉండగలగడం. వృశ్చిక రాశివారు సహజంగా లోతైన ఆలోచన కలిగినవారు. అందుకే ఈ సమయంలో మీరు మీ భావాలను అర్థం చేసుకోవడానికి, మీ ఆలోచనలను పరిశీలించడానికి ప్రయత్నిస్తారు. చిన్న మార్పులు గొప్ప ఫలితాలు ఇస్తాయి. ఉదయం కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, మీకు ఆనందమిచ్చే పనులు చేయడం, ప్రతికూల ఆలోచనలను తగ్గించడం ఇవి అంతరంగ శాంతికి మార్గం చూపుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. ఆందోళన తగ్గుతుంది. జీవితం భారంగా కాకుండా సహజంగా అనిపిస్తుంది. ఈ కాలం మీకు మానసికంగా బలమైన స్థితివైపు నడిపిస్తుంది. మనిషి జీవితంలో దైవ విశ్వాసం ఒక గొప్ప ఆధారం. కష్టకాలంలో భక్తి సహజంగా పెరుగుతుంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో దైవంపై ఆకర్షణ మరింతగా కనిపిస్తుంది. ప్రార్థనలో ఓదార్పు, ధ్యానంలో ధైర్యం, భక్తిలో నమ్మకం లభిస్తాయి. భక్తి అనేది కేవలం ఆచారాల పరిమితి కాదు, అది మనసు స్థిరత్వానికి మూలం. మీరు నియంత్రించలేని విషయాలను దైవానికి అప్పగించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థనలు కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. భక్తి పెరగడమంటే జీవితాన్ని మరింత స్పష్టంగా చూడగలగడం, బాధల వెనుక అర్థం తెలుసుకోవడం, ప్రతి సంఘటనలో ఒక పాఠాన్ని గుర్తించడం. వృశ్చిక రాశివారు ఈ దశలో ఆధ్యాత్మికత వైపు మరింతగా ఆకర్షితులవుతారు. దైవ విశ్వాసం మీలో ఆశను పెంచుతుంది, భయం తగ్గిస్తుంది, ధైర్యాన్ని బలోపేతం చేస్తుంది. మీరు ఒంటరిగా లేననే భావన కలిగిస్తుంది. ఇది మానసిక బలానికి ప్రధాన మూలం. జీవితంలో గొప్ప విజయాల కంటే చిన్న ఆనందాలు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో చిన్న సంఘటనలు కూడా గొప్ప సంతోషాన్నిస్తాయి. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితుల మాటలు, చిన్న విజయాలు ఇవి మనసుకు సాంత్వన. చిన్న ఆనందాలను గుర్తించగలగడం ఒక గొప్ప కళ. ఈ సమయంలో మీరు జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకుంటారు. పెద్ద ఆశలు, పెద్ద నిరాశల మధ్యలో చిన్న సంతోషాలు మనసుకు వెలుగు. ఈ దశలో మీరు కృతజ్ఞతాభావాన్ని పెంపొందించాలి. మీకు లభించిన చిన్న అవకాశాలను గౌరవించాలి. చిన్న విజయాలను ఆనందించాలి. ఇవే జీవితానికి ఉత్సాహాన్ని అందిస్తాయి. చిన్న ఆనందాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, ఆశను పెంచుతాయి. జీవితం భారంగా కాకుండా సహజంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలు జీవితంలో ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అవి యాదృచ్ఛికం అని అనిపించినా లోపల ఒక దివ్య భావన కలిగిస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కొన్ని అద్భుత అనుభవాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. సరైన సమయంలో సరైన వ్యక్తి కలవడం, అనుకోని సహాయం లభించడం, ఒక సమస్యకు అనూహ్య పరిష్కారం దొరకడం ఇవన్నీ జీవితంలో అద్భుత క్షణాలు. ఇవి ఆశను పెంచుతాయి, విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. అద్భుత అనుభవాలు మనసుకు ధైర్యాన్నిస్తాయి, భవిష్యత్తుపై నమ్మకం పెంచుతాయి, మీరు ముందుకు సాగడానికి ప్రేరణ ఇస్తాయి. ఈ దశలో మీరు ప్రతి చిన్న శుభసూచనను గౌరవంగా స్వీకరించాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మార్పు సహజం. అద్భుత అనుభవాలు ఆ మార్పుకు సంకేతాలు. అవి మీ ప్రయాణానికి నూతన దిశను చూపుతాయి. జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనం పూర్తిగా ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. సమస్యలు వరుసగా ఎదురయ్యే సమయంలో మన ప్రయత్నాలకు తక్షణ ఫలితం కనిపించని వేళ ఒక చిన్న సహాయం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా కనిపించే శుభసూచన అనుకోని సహాయం. ఈ సహాయం ఎప్పుడూ పెద్ద రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక సరైన సలహా, ఒక ఆత్మీయ మాట, ఒక చిన్న ఆర్థిక మద్దతు, ఒక అవకాశ సూచన ఇవే మీ జీవితంలో కీలక మలుపు.
మీరు ఊహించని వ్యక్తి మీకు తోడుగా నిలబడవచ్చు. గతంలో పెద్దగా పరిచయం లేకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుని చేయూత ఇవ్వవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసింది, ఈ సహాయం కేవలం యాదృచ్ఛికం కాదు. కాలం మీకు అవసరమైన సమయంలో సరైన వ్యక్తులను మీ దారిలోకి తీసుకువస్తుంది. అనుకోని సహాయం వచ్చినప్పుడు దాన్ని గౌరవంగా స్వీకరించాలి. అనుమానం, అహంకారం, సంకోచం ఇవి దూరం పెట్టాలి. సహాయం తీసుకోవడం బలహీనత కాదు, అది పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగాలనే తెలివి. ఈ కాలంలో మీరు మీ చుట్టూ ఉన్న మనుషుల విలువను మరింతగా అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు అత్యంత సహాయం అందించేది మీరు ఊహించని వర్గం నుంచే ఉంటుంది. ఈ అనుభవం మీలో కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది, మనుషులపై నమ్మకాన్ని బలపరుస్తుంది. అనుకోని సహాయం మీకు 2 ముఖ్యమైన బోధనలు ఇస్తుంది. మొదటిది, మీరు ఒంటరిగా లేరు. రెండోది, జీవితం ఎప్పుడూ ఆశ్చర్యాలకు తలుపులు తెరిచి ఉంచుతుంది. మీరు ఆశను కోల్పోకుండా ఉండడం అత్యంత ముఖ్యం. వృశ్చిక రాశివారికి సహనం ఒక సహజ లక్షణం అయినప్పటికీ కొన్ని దశల్లో అదే సహనం కఠిన పరీక్షకు లోనవుతుంది. ఈ కాలం మీ సహనాన్ని, మీ మానసిక స్థిరత్వాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. కాని ఇక్కడ ఒక గొప్ప శుభసూచన దాగి ఉంది. మీరు సహనంతో నిలబడగలిగితే కాలం మీకు అనుకూలంగా మారుతుంది. సహనం అనేది కేవలం ఎదురుచూడటం కాదు, ఆలోచించి స్పందించడం, పరిస్థితిని అర్థం చేసుకోవడం, తాత్కాలిక అసౌకర్యాలను భరించడం ఇవన్నీ సహనానికి భాగాలు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం ఆలస్యంగా తీసుకుంటే మంచిది. తొందరపాటు తప్పిదాలకు దారితీస్తుంది. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూత్రం, ప్రతి సమస్యకు సమయం ఒక పరిష్కారం చూపుతుంది. మీరు ఆవేశంతో స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది. మీరు సహనంతో ఉండగలిగితే అదే సమస్య నెమ్మదిగా తగ్గిపోతుంది. సహనం మీ వ్యక్తిత్వాన్ని పరిపక్వంగా చేస్తుంది. మీరు ముందుగా గమనించని విషయాలను స్పష్టంగా చూడగలుగుతారు. మీలోని బలం మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ కాలం మీలో ఆత్మవిశ్వాసాన్ని పునర్నిర్మిస్తుంది. సహనం ద్వారా మీరు పొందేది కేవలం సమస్యల పరిష్కారం కాదు, మానసిక ప్రశాంతత, స్పష్టత, సంబంధాలలో స్థిరత్వం ఇవన్నీ సహనం ఫలితాలు. మీరు నిశ్చలంగా నిలబడగలిగితే అదే మీ విజయానికి పునాది. జీవితంలో ప్రతికూల దశలు శాశ్వతం కావు, కాలం మారుతూనే ఉంటుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో కనిపించే ఒక గొప్ప శుభసూచన, ఇప్పటివరకు క్లిష్టంగా అనిపించిన పరిస్థితులు నెమ్మదిగా మారిపోవడం. మార్పు ఎప్పుడూ ఒక్కసారిగా కనిపించదు, అది మౌనంగా జరుగుతుంది. ఒక చిన్న సమస్య తగ్గిపోవడం, ఒక అడ్డంకి తొలగిపోవడం, ఒక కొత్త అవకాశం కనిపించడం ఇవే మార్పు సంకేతాలు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపించవచ్చు. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, నిరాశ శాశ్వతం కాదు. మీరు సహనంతో ముందుకు సాగినప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. మీరు ముందుగా గమనించని దారులు కనిపిస్తాయి. ప్రతికూల పరిస్థితులు మారిపోవడమంటే కేవలం బాహ్య మార్పు కాదు, మీ ఆలోచనా విధానం, మీ స్పందన, మీ దృక్పథం ఇవన్నీ మారతాయి. మీరు సమస్యలను భయంతో కాకుండా ధైర్యంతో చూడగలుగుతారు. ఈ కాలం మీకు ఆశను తిరిగి ఇస్తుంది. మీరు గతాన్ని బాధగా కాకుండా పాఠంగా చూడగలుగుతారు. మార్పు అనేది సహజం. మీరు దాన్ని స్వీకరించినప్పుడు జీవితం మరింత సులభంగా అనిపిస్తుంది. మనిషి జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన అవసరం భద్రత. అది భావోద్వేగపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు, సంబంధాల పరంగా కావచ్చు. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఒక గొప్ప శుభసూచన, ఆశ్రయం లభించడం. ఆశ్రయం అనేది కేవలం ఒక స్థలం కాదు, అది మనసుకు ధైర్యమిచ్చే వాతావరణం. మీకు మద్దతిచ్చే వ్యక్తులు, మిన్ను అర్థం చేసుకునే మనుషులు, మీకు తోడుగా నిలిచే పరిస్థితులు ఇవన్నీ ఆశ్రయం రూపాలు. ఈ సమయంలో మీరు ఒక స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. గతంలో ఉన్న అనిశ్చితి తగ్గిపోవచ్చు. మీకు ఒక స్పష్టమైన దిశ కనిపించవచ్చు. ఇది మీ మానసిక స్థితికి గొప్ప ఉపశమనం. ఆశ్రయం లభించడం మీలో నమ్మకాన్ని పెంచుతుంది, భయం తగ్గిస్తుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ అనుభవం మీకు భవిష్యత్తుపై ధైర్యాన్నిస్తుంది. ప్రతి కష్టకాలం ఒక కొత్త ప్రారంభానికి దారితీస్తుంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో కనిపించే అత్యంత శుభసంకేతం బంగారుకాలం ఆరంభ సూచనలు. ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోవడం, అవకాశాలు పెరగడం, మనసులో ధైర్యం పెరగడం ఇవే ఈ దశ లక్షణాలు. బంగారుకాలం అనేది ఒక్కరోజులో రాదు,
అది చిన్న మార్పుల రూపంలో ప్రారంభమవుతుంది. మీరు ముందుగా గమనించని శుభసూచనలు కనిపిస్తాయి. మీలో ఆశాభావం పెరుగుతుంది. ఈ దశలో మీరు గుర్తుంచుకోవలసినది, గత కష్టాలు వృధా కావు. అవే మీ విజయానికి పునాది. మీరు పొందే ప్రతి చిన్న విజయాన్ని గౌరవించాలి. బంగారు కాలం ప్రారంభం అంటే కేవలం బాహ్య సౌఖ్యం కాదు. అంతరంగ శాంతి, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం ఇవే నిజమైన సంపద. మీరు ఈ దశను విశ్వాసంతో స్వీకరించినప్పుడు జీవితం మరింత ప్రకాశవంతంగా మారుతుంది. వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం సహజంగానే లోతైనది, శక్తివంతమైనది, ఆకర్షణీయమైనది. ఈ కాలంలో మీ స్వభావం మరింత స్పష్టంగా బయటపడుతుంది. మీలో ఉన్న మంచి లక్షణాలు మీకు బలంగా నిలుస్తాయి. ధైర్యం, పట్టుదల, విశ్లేషణాశక్తి, గోప్యతాభావం ఇవన్నీ మీ ప్రత్యేకతలు. మీరొకసారి ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా దాన్ని సాధించడానికి అంకితభావంతో ముందుకు సాగుతారు. ఈ దశలో ముఖ్యంగా కనిపించే శుభలక్షణం ఆత్మపరిశీలన. మీరు మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను, మీ నిర్ణయాలను పరిశీలించే ప్రయత్నం చేస్తారు. ఇది వ్యక్తిత్వ వికాసానికి అత్యంత అవసరమైన గుణం. మీ బలాలను గుర్తించడమే కాదు, మీలో ఉన్న చిన్న లోపాలను సరిచేసుకోవాలనే చైతన్యం పెరుగుతుంది. వృశ్చిక రాశివారిలో సహజంగా ఉండే ఒక సవాలు అనుమానం మరియు ఆవేశం. కాని ఈ సమయంలో మీరు ఆ లక్షణాలను నియంత్రించగలిగితే మీ వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా మారుతుంది. స్పందించే ముందు ఆలోచించడం, ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం, పరిస్థితిని ప్రశాంతంగా చూడడం ఇవి మీకు గౌరవాన్ని తెస్తాయి. మీ వ్యక్తిత్వంలోని గొప్ప శక్తి లోపల ఉన్న బలం. మీరు ఎంత కష్టాలను ఎదుర్కొన్నా లోపల ఒక ధైర్యం ఉంటుంది. ఈ కాలం ఆ బలాన్ని మరింత బలపరుస్తుంది. మీరు అర్థం చేసుకునే దశ ఇది. మీలోని సామర్థ్యాన్ని గుర్తించే సమయమిది. వ్యక్తిత్వ వికాసానికి ఈ సమయంలో చేయదగిన చిన్న ఆచరణలు: మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం, మీ లక్ష్యాలను రాసుకోవడం, మీ బలహీనతలను గుర్తించి వాటిపై పనిచేయడం ఇవి మీ జీవితంలో దీర్ఘకాలిక మార్పులకు దారితీస్తాయి. ప్రేమ జీవితమనేది భావోద్వేగాల ప్రతిబింబం. వృశ్చిక రాశివారు ప్రేమలో లోతైన భావాలను కలిగి ఉంటారు. ఈ కాలంలో మీ సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. గతంలో ఉన్న అపార్థాలు నెమ్మదిగా తగ్గిపోవచ్చు. మీరు మీ భాగస్వామిని మరింతగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమలో ముఖ్యమైన అంశం సంభాషణ. ఈ సమయంలో మీరు మాట్లాడే విధానం, వినే తీరు, స్పందించే రీతులు ఇవన్నీ సంబంధ స్థిరత్వాన్ని నిర్ణయిస్తాయి. చిన్న విషయాలపై పెద్ద అనుమానాలు పెంచకుండా స్పష్టతతో ముందుకు సాగాలి. ఈ కాలంలో శుభసూచన ఏమిటంటే సంబంధాలలో పరస్పర అవగాహన పెరగడం. మీరు మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే భాగస్వామి స్పందనలో మార్పు కనిపిస్తుంది. నమ్మకం బలపడుతుంది. ప్రేమలో సంతోషాన్ని పెంచే చిన్న చర్యలు: సమయం కేటాయించడం, ప్రశంసించడం, గత విషయాలను లాగకపోవడం, భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించడం ఇవి బంధాన్ని బలపరుస్తాయి. మీ భావోద్వేగ లోతు ఈ కాలంలో మీకు బలమవుతుంది. మీరు ప్రేమను భయంతో కాకుండా విశ్వాసంతో స్వీకరించినప్పుడు జీవితం మరింత సంతోషకరంగా అనిపిస్తుంది. వివాహమనేది ఇద్దరి మనస్సుల ప్రయాణం. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో వివాహ జీవితం నెమ్మదిగా స్థిరత్వం వైపు సాగుతుంది. గతంలో ఉన్న చిన్న ఉద్రితలు తగ్గిపోవచ్చు. పరస్పర అవగాహన పెరుగుతుంది. వివాహంలో ప్రధాన సూత్రం గౌరవం మరియు సహనం. ఈ సమయంలో మీరు భాగస్వామి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధంలో సకారాత్మక మార్పు కనిపిస్తుంది. చిన్న సర్దుబాట్లు పెద్ద శాంతికి దారితీస్తాయి. శుభఫలితాలు పొందడానికి చేయదగిన ఆచరణలు: కలిసి నిర్ణయాలు తీసుకోవడం, ఒకరినొకడు ప్రోత్సహించడం, విమర్శలను తగ్గించడం, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించడం. ఈ కాలం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. బంధం గెలవాలి, వాదన కాదు. మీరు సహకారాన్ని ఎంచుకున్నప్పుడు వివాహ జీవితం మరింత సంతోషకరంగా మారుతుంది. విద్యార్థులకి ఈ కాలం ఒక కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. గతంలో ఉన్న అలసట తగ్గిపోవచ్చు. విజయం కోసం చెయ్యదగిన ఆచరణలు: సమయ నిర్వహణ, క్రమశిక్షణ, చిన్న లక్ష్యాల సాధన ఇవి మీకు దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగస్తులకి ఈ కాలం ఒక స్థిరత్వాన్నిస్తుంది. పనిలో స్పష్టత పెరుగుతుంది. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. శుభసూచనలు: కొత్త అవకాశాలు, బాధ్యతలు, నైపుణ్యాల ప్రదర్శన. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వృత్తిపరంగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన శుభ సంకేతం ఆర్థిక స్థిరత్వం వైపు నడిచే మార్పులు. మీరు డబ్బు నిర్వహణలో స్పష్టత పొందగలుగుతారు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ఆర్థిక వృద్ధికి దారితీసే ఆచరణలు: ఖర్చుల నియంత్రణ, సేవింగ్స్, ఆలోచనతో పెట్టుబడులు, నైపుణ్యాల వికాసం
ఈ దశలో మీరు గుర్తించుకోవలసింది చిన్న ప్రణాళికలు పెద్ద విజయాలకు పునాది. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో స్థిరత్వం ఖచ్చితంగా లభిస్తుంది. భవిష్యత్ సూచనలు: మనస్సులో ఆశాభావం, అవకాశాల పెరుగుదల, జీవితంపై విశ్వాసం. మీరు ఈ దశను ధైర్యంతో స్వీకరించినప్పుడు జీవితం మరింత సంతోషకరంగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నది గోవింద ఆస్ట్రోసేవ. ఈ విశ్లేషణ మీకు ఉపయుక్తంగా అనిపించి ఉంటే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎవరికైనా ఒక మంచి సూచన, ఒక చిన్న మార్గదర్శకత్వం అవసరమయ్యే సమయం ఇదే కావచ్చు. మన జీవితం మార్పులతో నిండిన ప్రయాణం. సరైన సమయంలో సరైన జ్ఞానం అందితే నిర్ణయాలు సులభం అవుతాయి, ఆలోచనలు స్పష్టమవుతాయి. అదే మా ప్రయత్నం, మీకు ధైర్యం, స్పష్టత, సానుకూల దిశ ఇవ్వడం. మా వీడియోలు మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే మా శక్తి, మీ విశ్వాసమే మా ప్రేరణ. ఇంతవరకు వీక్షించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన విశ్లేషణతో.